everyone, this is Elizabeth. Welcome to Ellie's World. ఈ రోజు మీకు బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనేది మీకు చూపించబోతున్నాం అండి. ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ కుండీలు కూడా మీకు చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. ప్లస్ ఈ హ్యాంగింగ్ కి మనం ఇలాంటిది తయారు చేసుకోవాలి. ఇది కూడా దేంతోనంటే మన శోభ గారు మీరు దేంతో తయారు చేశారు? ఇది టీ షర్ట్ పాత అయిపోయిన టీ షర్ట్ తో తయారు చేశారు. సో ఈ హ్యాంగింగ్ పార్ట్స్ ఇలా కొనాలంటే 150, 250, 300 కి తక్కువ లేవు. మనం ఈజీగా తక్కువ బడ్జెట్ లో ఇలాంటివి తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ వుట్టి లాంటిది ఉంది కదా, ఇది ఎలా తయారు చేయాలనేది మనకి శోభ గారు చూపిస్తారు. శోభ గారు చూపించండి. ఓకే అండి. ఇప్పుడు పాత క్లాత్ తన దగ్గర దాంతో చేస్తున్నారు. అదే టీ షర్ట్ తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతండి, 1 ఇంచ్ వెడల్పులో మనం క్లాత్లు కత్తిరించుకోవాలన్నమాట. పొడవంతా తీసుకోవాలి, ఇంచ్ గ్యాపులతో కట్ చేసుకోవాలి. టీ షర్ట్ అయితే ఇంకా బాగుంటది. అవునా? ఇది క్లాత్ తో ట్రై చేస్తున్నా. ఇప్పుడు నేను చేసిన అన్ని అయితే టీ షర్ట్ తోనే. చాలా బాగుందండి, అసలు చాలా నైస్ గా ఉంది. ఇంకో అలా చూసారా, 1 ఇంచ్ గ్యాప్ అంతే. ఏమైనా పైన ఇలా గ్యాప్ పెట్టాలని మొత్తం మొత్తం తీసేయాలి. 8 పీస్ తీసుకోవాలి. 8 పీసెస్ కావాలి. ఒకదానికి 8 పీసెస్. 8 పీసెస్ ఒక్కదానికి. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని 8 అయ్యాయా? 2, 3, 4, 5, 6, 7. ఇంకొకటి కావాలి. ఇంకొకటి ఇది 7 అండ్ వన్ మోర్ తీయండి. అన్నీ ఒకటే చూసారా, పొడవంతా ఒకటే ఉండాలి. చూడండి సేమ్. ఇవన్నీ కలిపి ఇక్కడ 3 వేసుకోవాలా? చూడండి, ఈజీ కాన్సెప్ట్. ఇక్కడ ఇలా 3 వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 ఓహో, ఒక 2 3 వేసిన తర్వాత ఏం చేయాలండి శోభ గారు? 2 పీసెస్ వేయాలండి. 2 పీసెస్ తీసుకోవాలి. ఇట్లా 2 పీస్ తీసుకుని కొంచెం ఇంత ఇక్కడ వేయాలి. అంటే మనకి ఎట్లా కుండీ పట్టే అంత అడుగును కుండీ బేస్ కి సరిపడా మనకి ఐడియా వచ్చేస్తుంది. చేస్తే ఒకసారి చేస్తే ఇలా ఒక 3, 2 ఇలా అన్ని 4 వస్తాయి మొత్తం. 2 చొప్పున పక్క పక్కనవేనా లేకపోతే దానివి దీని పక్క పక్కన వేయాలి. తర్వాత మార్చుకోవాలి మళ్ళీ. టీ షర్ట్ అయితే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది, సాగుతుంది కదండి. అది రౌండ్ గా అవుతుంది. ఇది క్లాత్ అయ్యేసరికి దగ్గరగా అయిపోతుంది. అయ్యో, ఒక టీ షర్ట్ ఉంటే బాగుండు. మీరంటే నేను తెచ్చేద్దును కానీ నాకు ఐడియా లేదు మీరు ఇలా చేస్తారని. ఈ 4 వచ్చేసాయి. ఇప్పుడు 8 కాస్త 4 అయ్యాయి. 4 చూసారా, ఒకటే దగ్గర నాటు వచ్చింది. ఒక బెత్తడు 2 బెత్తులు అనుకుంటాను మనం కొలిస్తే కనుక. 4000 మందం 2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. అక్కడ ముడులు పడ్డాయి అన్నింటికిను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ఇది 2 ఇది 1 కలపాలి. మధ్యలో ఒకటి వదిలేయాలి, అంతేనా? దాంట్లో ఒకటి దీంట్లో కలుపుకోవాలి. అర్థమైంది కదా. ఈ 3 వేసిన దాంట్లోంచి ఒకటి తీసారు, ఈ 3 వేసిన దాంట్లోంచి ఒకటి తీసారు అన్నమాట. కలిపి మళ్ళీ ఇంకొక 3 వేస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే, వెరీ గుడ్, అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ అది ఇంకొక దాంతో, ఒకటో దాంట్లో రెండో దాంతో కలిపి ఒక ముడి, రెండో దాంట్లో మూడో దాంట్లో కలిపి ఒక ముడి, మళ్ళీ మూడో దాంట్లో నాలుగో దాంట్లో దాంతో కలిపి ఒక్కొక్క ముడి.
ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలా ఎన్నిసార్లు వేయాలండి? మళ్ళీ వేయాలా? ఇంకా అంతే అండి, 2 అయిపోయినట్టేనా? times అయితే సరిపోతుంది. ఇంకోసారి వేయాలా? ఇంకా అవసరం లేదు. ఫైనల్ ఏం చేస్తారు? ఫైనల్ ఇక్కడ ఒక ముడి వేసుకుని హ్యాంగింగ్ చేసుకోవడం. అంతేనా? చాలా ఈజీ. ఎస్, ఇదంతా కలిపి లాస్ట్లో మళ్ళీ ఒక ముడి వేసుకోవాలి. అన్నింటికి అలా వేసేసారు ఇందాక చెప్పిన ప్రకారం. ఫైనల్గా ఎక్కడ ముడి వేయాలండి? లాస్ట్లో ఒక ముడి వేసేయాలి. మనకి మన పాట్ని హ్యాంగింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఇది తయారైపోయింది అన్నమాట. చైన్స్ అవి కొనుక్కుంటా ఉంటాం ఇవి, దాని బదులు ఇది చాలా బాగుంది. ఉట్టి టైప్లో తయారు చేశారు, చాలా బాగుంది. మీరు దీన్ని తాళ్ళుతో కూడా తయారు చేసుకోవచ్చు, రిబ్బన్స్తో, రకరకాలుగా ప్రయత్నం అయితే చెయ్యండి మీకున్న ఐడియాస్ అన్ని ఉపయోగించి. ఇప్పుడు కుండీ పెట్టి చూపించండి శోభా గారు ఎలా ఉంటుంది అనేది. ఫైనల్గా కుండీ పెడుతున్నారు, ఎలా ఉంటుందో చూడండి. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చండి. పట్టుకోవాలా? ఆంటీ హెల్ప్ చేస్తున్నారు అది పట్టుకోవడానికి. ఇప్పుడే తయారు చేసేస్తారు, పెట్టేశారు. ఎంత అందంగా ఉందో. మీ అందరూ కూడా ఇలా తయారు చేసుకోండి. టీ షర్ట్స్ అవి పడేయొద్దు, చక్కగా ఇలా తయారు చేసుకుని హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టేసుకోండి. ఇది తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందండి మనకి శోభా గారు? ఇదైతే 10 రూపీస్ కుండి అండి, ఏం లేదు మన దగ్గర వేస్ట్. అవి ఎవరి దగ్గరైనా కటింగ్స్ తెచ్చుకుని మన ఇంట్లో పాటింగ్ మిక్సీ పెట్టేస్తే చాలు. అంటే 10 రూపాయలకి హ్యాంగింగ్ పార్ట్ వచ్చేసింది మనకి. చక్కగా ఉన్నాయి, ఎంత బాగుందో. వాళ్ళ ఫిష్ కూడా ఇలా అంటే ఇలా వస్తుంది అంటే ఏమంటే మీ చేతితో ఒకసారి జరిపించండి ఫిష్ని. అది చూడండి 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 ఎంత ఎటంటే అటు వెళ్తుందంట చెయ్యి సౌండ్ని బట్టి. చూడండి ఎంత బాగా వెళ్తుందో. వెరీ నైస్, చాలా బాగుంది. ఇక్కడ చూసారా మనీ ప్లాంట్స్ కూడా విండోకి ఎంత బాగా పెట్టుకున్నారో 3. ఆ స్టిక్స్ కూడా ఆవిడే తయారు చేసుకున్నారంట. ఇంకొకసారి ఎప్పుడైనా వీలైనప్పుడు అవి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం మనం. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.